ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రోజున చెన్నై ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు 25 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యి ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటములను తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు ఏ దశలోనూ గెలవడానికి ప్రయత్నించినట్లు కనపడలేదు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఘోర ప్రదర్శన చేసి ఓటమిని కొని తెచ్చుకుంది. చెన్నై బ్యాటింగ్ లైనప్ చాలా అధ్వాన్నంగా మారుతోంది. దీనికి తోడు బౌలింగ్ దళం కూడా మునుపటిలా స్థిరంగా లేదు. ఈ కారణాల చేత చెన్నై జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. ఒకప్పుడు ప్రత్యర్థులను గడగడలాడించిన చెన్నై ఇప్పుడు తాను గడగడలాడిపోతూ అవమాన భారంతో కుమిలిపోతూ ఉంది. ఆక్షన్లో సరైన ఆటగాళ్లను సెలెక్ట్ చేసుకోవడం, ఫామ్లో ఉన్న ఆటగాళ్లు ఫెయిల్ అవ్వడం, సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ స్థితికి చేరుకోవడంతో చెన్నైకు గెలుపు అందని ద్రాక్షలా మారుతోంది. బ్యాటింగ్ ఆర్డర్ను పటిష్టం చేయడానికి జట్టులోకి కాన్వేను తెచ్చినా పెద్దగా లాభం లేకుండా పోయింది. 2019 ఐపీఎల్ తర్వాత ఇప్పటి వరకు చెన్నై జట్టు ఒక్కసారి కూడా 180 కంటే ఎక్కువ స్కోరును చేజ్ చేయలేకపోయింది. దీన్ని బట్టి చెన్నై జట్టు బ్యాటింగ్ ఒకరిద్దరిపైనే ఎలా ఆధారపడి నెట్టుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ మ్యాచ్ చూడ్డానికి ధోనీ తల్లిదండ్రులు స్టేడియంకి వచ్చారు. దీంతో ధోనీ రిటైర్మెంట్ ఖాయమని వార్తలు వైరల్గా మారి చెన్నై అభిమానులను కలవరపెట్టాయి. ఇక ఢిల్లీ జట్టు 15 ఏళ్ల తర్వాత చెపాక్లో విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు విజయ్ శంకర్కు 4 లైఫ్స్ ఇవ్వడం మినహా ఎక్కడా ఏ తప్పు చేయకుండా చెపాక్లో చెన్నైకు చెక్ పెట్టింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో అత్యుత్తమ ప్రదర్శన చేసి అదరగొట్టింది. చెన్నై లాంటి కష్టమైన పిచ్ మీద ఢిల్లీ 183 స్కోరు సాధించింది అంటే అందుకు కారణం కేఎల్ రాహుల్ అని చెప్పాలి. రాహుల్ ఈ మ్యాచ్లో టాప్ ఆట తీరుతో అదరగొట్టి తాను ఎందుకు స్పెషల్ అనే విషయాన్ని మరొకసారి చాటి చెప్పాడు. ఇక ఢిల్లీ బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించి క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ చెన్నైకి ఎక్కడా గెలిచే అవకాశం లేకుండా చేశారు. ఈ మ్యాచ్లో 25 పరుగుల తేడాతో ఓడిపోవడంతో చెన్నై జట్టు వారి నెట్ రన్ రేట్ని దారుణంగా దెబ్బతీసుకుంది. చెప్పాలంటే టేబుల్లో చివరి స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టుతో పోటీ పడుతున్నట్లు కనపడుతోంది. ఈ మ్యాచ్లో ఓటమి అనంతరం చెన్నై జట్టు 8వ స్థానంతో సరిపెట్టుకుంది. అంతేకాదు ఈ ఓటమి కారణంగా చెన్నై జట్టు వారి ప్లే ఆఫ్స్ అవకాశాలను కొద్దిగా సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటి నుండి చెన్నై జట్టు కనీసం 7 విజయాలు నమోదు చేస్తేనే ప్లే ఆఫ్స్ రేసులు నిలుస్తుంది. లేదంటే చెన్నై జట్టు అస్సాంకి క్యూ కట్టిన జట్లలో చేరుతుంది. ఇక ఢిల్లీ జట్టు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకుని 6 పాయింట్స్కి చేరుకోవడంతో టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. అయితే బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ జట్టుకు మొదటి ఓవర్లోనే ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్ జేక్ ఫ్రెజర్ మెక్గుర్క్ మొదటి ఓవర్ 5వ బంతికి 0 పరుగుల వద్ద ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ జట్టు 1 పరుగు కూడా చేయకుండానే మొదటి వికెట్ను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, 1 డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ ఇద్దరూ కలిసి పవర్ ప్లేలో జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించారు. కేఎల్ రాహుల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ యాంకర్ రోల్ పోషించగా అభిషేక్ పోరెల్ మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో ఢిల్లీ రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. ఇదే క్రమంలో రాహుల్, అభిషేక్ పోరెల్ ఇద్దరూ కలిసి 2వ వికెట్కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్లో 20 బంతుల్లో 33 పరుగులు చేసిన పోరెల్ భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ 1 సిక్సర్, 2 బౌండరీలు బాది 14 బంతుల్లో 150 స్ట్రైక్ రేట్తో 21 పరుగులు చేసి స్కోరు వేగాన్ని పెంచాలని పరితపించాడు. అయితే ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 14 బంతుల్లో 21 పరుగులు చేసిన తర్వాత నూర్ అహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం అడ్డుగోడలా నిలబడి చెన్నై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఎంతో ఓపికతో బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. చెన్నై లాంటి క్లిష్టమైన పిచ్చులపై ఎలా బ్యాటింగ్ చేయాలి అనే విషయాన్ని కేఎల్ రాహుల్ లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడు. అక్షర్ పటేల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన సమీర్ రిజ్వీ అనుకున్నంత గొప్పగా బ్యాటింగ్ చేయలేదు. కానీ ఈ సమయంలోనే కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్లో వేగాన్ని పెంచాడు. దీంతో సమీర్, రాహుల్ ఇద్దరూ కలిసి 4వ వికెట్కు 56 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 15 బంతుల్లో 20 పరుగులు చేసిన తర్వాత ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో సమీర్ అవుట్ అయ్యాడు. దీంతో సరిగ్గా డెత్ ఓవర్లు మొదలయ్యే సమయానికి ఢిల్లీ జట్టు 4 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేయగలిగింది. 17వ ఓవర్లో ఖలీల్ అహ్మద్ 9 పరుగులు, 18వ ఓవర్లో పతిరాణా 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఢిల్లీ స్పీడుకు బ్రేకులు వేశారు. కానీ 19వ ఓవర్ వేసిన ముఖేష్ చౌదరి బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్ 1 సిక్సర్, 1 బౌండరీ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 15 పరుగులు ఢిల్లీ రాబట్టింది. ఇక పతిరాణా చివరి ఓవర్లో ఢిల్లీ బ్యాటర్లు భారీ హిట్టింగ్ చేస్తారు అనుకుంటే 51 బంతుల్లో 77 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ అవుట్ అవడం, ఆ తర్వాత వచ్చిన ఆశుతోష్ శర్మ రనౌట్ అవడంతో చివరి ఓవర్లో ఢిల్లీ జట్టు 7 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ జట్టు 6 వికెట్లు నష్టపోయి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ట్రిస్టన్ స్టబ్స్ 11 బంతుల్లో 22 పరుగులు, విప్రజ్ నిగమ్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. చెన్నై బౌలర్స్లో ఖలీల్ అహ్మద్ కేవలం 6.20 ఎకానమీతో అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా 2 వికెట్లు కూడా పడగొట్టి ఆకట్టుకున్నాడు. మిగిలిన బౌలర్లలో రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, పతిరాణా చెరొక వికెట్ దక్కించుకున్నారు. బౌలర్ ముఖేష్ చౌదరి మాత్రం 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 1 వికెట్ కూడా పడగొట్టకుండా తీవ్రంగా నిరాశపరిచాడు. 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఇన్నింగ్స్ ఆరంభం నుండి కూడా ఢిల్లీ బౌలర్ల దెబ్బకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే వచ్చాయి. ఓపెనర్ రాచిన్ రవీంద్ర 3 పరుగులు మాత్రమే చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. ఈ గాయం మరచిపోకముందే వన్ డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులు మాత్రమే చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇద్దరు ఫామ్లో ఉన్న బ్యాటర్లు పవర్ ప్లేలోనే అవుట్ అవ్వడంతో ఆ జట్టు పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ పవర్ ప్లే చివరి ఓవర్లో విప్రజ్ నిగమ్ బౌలింగ్లో 13 పరుగుల వద్ద కాన్వే అవుట్ అయ్యాడు. దీంతో చెన్నై జట్టు పవర్ ప్లేలోనే 41 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. ఇక స్పిన్నర్లను బాగా ఆడతాడు అని పేరున్న శివన్ దుబే, 4D ప్లేయర్గా పాపులర్ అయిన విజయ్ శంకర్ చెన్నైను కష్టాల నుండి బయటపడేయడానికి నడుం బిగించారు. నెమ్మదిగా పరుగులు చేస్తూ ఇన్నింగ్స్ చక్కదిద్దాలి అనుకున్నారు. మరీ నెమ్మదిగా ఆడితే లాభం లేదనుకున్న దుబే, విప్రజ్ నిగమ్ బౌలింగ్లో సిక్సర్ కొట్టి ఫైర్ చూపించినా ఆ మరుసటి బంతికి అవుట్ అయ్యి 18 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవడంతో చెన్నై కష్టాలు మరింత పెరిగాయి. ఇక 4D ప్లేయర్ విజయ్ శంకర్ ఆరంభం నుండి అతి కష్టం మీద బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టాడు. విజయ్ శంకర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆరంభంలో స్టార్క్ DRS రివ్యూ తీసుకోలేదు. ఆ తర్వాత ఢిల్లీ ఫీల్డర్లు రనౌట్ మిస్ చేశారు. ఇదిగాక కుల్దీప్ 1 క్యాచ్ మిస్ చేశాడు. ఇవి మరచిపోకముందే ట్రిస్టన్ స్టబ్స్ కూడా మరో క్యాచ్ జార విడిచాడు. అలా మొత్తంగా విజయ్ శంకర్కు ఈ మ్యాచ్లో 4 లైఫ్లు లభించాయి. ఈ లైఫ్లను జాగ్రత్తగా ఉపయోగించుకున్న విజయ్ శంకర్ చాలా కాలం తర్వాత ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని చెన్నై జట్టు తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక జడేజా అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన ధోని మామూలుగా బ్యాటింగ్ చేశాడు తప్ప ఎక్కడ గెలిపించాలి అన్నట్లు బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఫినిషర్గా ధోని టైం అయిపోయింది అనే విషయం మాత్రం క్లారిటీ వచ్చేసింది. విజయ్ శంకర్, ధోని ఇద్దరూ తక్కువ తేడాతో ఓడిపోతే చాలు అన్నట్లు బ్యాటింగ్ చేశారు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ధోని 30 పరుగులతో, విజయ్ శంకర్ 69 పరుగులతో అజేయంగా నిలిచారు. చెన్నై జట్టు 20 ఓవర్లకు గాను 158 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయి 25 పరుగుల తేడాతో ఓటమి పాలు అయింది. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ 2 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్, ముఖేష్, మిచెల్ స్టార్క్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. అలా ఢిల్లీ బౌలర్లు ఈ మ్యాచ్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నైని మట్టి కరిపించి విజయాన్ని అందుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.